ఇక అవయవాల్ని అక్రమంగా రవాణా చేస్తే ₹1,00,00,000 ఫైన్ అంట, 10 ఏళ్ళు జైలట. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర, సభ ఏకగ్రీవంగా ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ, అవయవాల సేకరణ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటు, చర్మం, ఎముక, మధ్య, రక్తనాళాలు, ఆర్ట్ వాల్వులు కూడా అవయవ మార్పిడికి పరిధిలోకి వస్తాయట. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనుమలు మనవరాలకు అవయవాలు ఇవ్వచ్చట. అవయవాల అక్రమ రవాణా, అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తేల్చారు. కొత్త చట్టం ప్రకారం ₹1,00,00,000 జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందంటూ హెచ్చరించారు. పాత చట్టం ప్రకారం జరిమానా కేవలం 5,000 ఫైను, 3 ఏళ్ల జైలు శిక్ష పడదని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 1995 చట్టాన్ని నిబంధనలను అడాప్ట్ చేసుకుంటుందన్న ఆయన ప్రకటించారు. అవయవదానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రవేశపెట్టిరు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు. అవయవానికి సంబంధించి 1994లో కేంద్ర ప్రభుత్వంతో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ 42, 1994 రూల్స్, 1995 తోవా చట్టాన్ని చేసిందన్నారు. దానికి 2011లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి THOTA తోటా చట్టంగా పిలుస్తున్నది. దానికి సంబంధించిన నిబంధనలు 2014లో కేంద్రం విడుదల చేసిందని వివరించారు. 24 రాష్ట్రాలు ప్రస్తుతం అదే అమలవుతుందని చెప్పారు. సవరణలు చేసిన తోటా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం అవయవదానం మార్పిడి పర్యవేక్షణ కోసం ప్రభుత్వ స్థాయిలో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు అవయవాలు, కణజాల సేకరణ కేంద్రాలు, స్టోరేజ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా పారదర్శకత పెరుగుతుందంటూ చెప్పారు. ఇది మెడికల్ టూరిజం పెరిగేందుకు దోహదం చేస్తుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అవయవదానం కిందికి మరిన్ని అంట. కొత్త చట్టం పరిధిలోకి గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మము, ఎముక, మధ్య, రక్తనాళాలు, హార్ట్ వాల్వ్స్ వంటివి కూడా అవయవదానం కిందికి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వీటిని సేకరించి అవసరమైన వారికి మార్పిడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతల వారు మనవరాలకు అవయవాలను దానం చేసేందుకు కొత్త చట్టం అనుమతిస్తుందని వెల్లడించారు. అలాగే మనవరాలు కూడా వారి అమ్మమ్మ, నానమ్మ, తాతలకు అవయవదానం చేయవచ్చన్నారు. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలతో పిల్లలకు లివర్ మార్పిడి చేయాల్సి వస్తుందని, అలాంటి పిల్లలకు వారి తాత, అమ్మమ్మ, నానమ్మ కాలేయదానం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఇది దోహదం చేస్తుంది. 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్ డెత్ను డిక్లేర్ చేసే అధికారం న్యూరో ఫిజిషియన్లకు మాత్రమే ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఫిజిషియన్, సర్జన్, అనస్థియేషియా స్పెషలిస్టు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు బ్రెయిన్ డెత్ను డిక్లేర్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల బ్రెయిన్ డెత్ కేసులో అవయవాలు వృధాగా పోకుండా అవసరమైన పేషెంట్లు ప్రాణాలు కాపాడేందుకు దోహదపడుతుంది. మన రాష్ట్రంలో స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్పోర్టేషన్ ఆర్గనైజేషన్ అంటే సోటోను ఏర్పాటు చేస్తున్నాం. రీజనల్ స్థాయిలో రోటో, జాతీయ స్థాయిలో నోటో ఉంటాయి. మన రాష్ట్రంలో పేషెంట్లకు అవయవాలు దొరకని సందర్భంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పొందేందుకు నోటోతో సోటో అంటే జీవన్ దాన్ అనుబంధం అవుతుందని, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటాం. సీఎంతో చర్చించి ఆర్గాన్ డోనర్లకు కుటుంబాలను అందుకునేందుకు అవసరమైన పాలసీని రూపొందిస్తామని మంత్రి దామోదర రాజనరసింహ కాగా ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ₹1,00,00,000 ఫైను, 10 ఏళ్ల జైలు శిక్ష వేస్తారట. సో మీ అందరికీ తెలుసు, గతంలో ఒక 4-5 నెలల కిందట అనుకుంటా, నాకు తెలిసి ఒక 4-5 నెలల కిందట ఇటు సరూర్నగర్ పోతే, సరూర్నగర్ దగ్గర ఒక హాస్పిటల్లో అవయవం మార్పిడి జరిగింది. వాళ్ళకు మాయమాటలు చెప్పాలి, 5 లక్షలకో 10 లక్షలకో వాళ్ళ కిడ్నీలను తీసుకోవాలి. వీళ్ళు మార్కెట్లో దాన్ని 50 లక్షలకు 60 లక్షలకు అమ్ముకోవాలి. ఇది ఒక దందా జరిగింది, అవయవం మార్పిడి దందా జరిగింది. కోట్లల్లో లక్షల్లో బిజినెస్ అది. అభం శుభం తెలియనటువంటి నిరుపేదలకు మాయమాటలు చెప్పి ఎంతో కొంత డబ్బులు ఆశ చూపించి కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు వాళ్ళ దగ్గర అవయవ దోపిడీ చేసినాయి. అవయవాల్ని వాళ్ళ బాడీలోంచి తీసుకున్నాయి. ఏ అవయవానికి ఎంత రేట్ అని కొన్ని లెక్కలు చెప్పి ఆ లెక్కల ప్రకారం చాలా తక్కువ ధరకు 2 లక్షలకు కిడ్నీ,
ఇట్లా అవయవాల్ని తీసుకొని వాటిని లక్షల్లో బిజినెస్ చేసుకున్నటువంటి సందర్భాలని తాజాగా అది సరూర్ నగర్ అనుకుంటా అది బయటపడితే తీవ్ర స్థాయిలో దుమారం లేపింది. సో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అవయవాల్ని అక్రమంగా రవాణా చేస్తే కోర్టు ఫైన్ 10 ఏళ్ళు జైలు అని ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టిరు. మంత్రి దామోదర పెట్టినటువంటి ఆ బిల్లుకు అందరు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. గతంలో అవయవ మార్పిడికి సంబంధించి ఎవరైనా పట్టుబడితే 5,000 రూపాయల ఫైన్ 3 ఏళ్ల జైలు శిక్ష ఉండేదట. కానీ ఇప్పుడు అవయవ మార్పిడిలో ఎవరైనా అవయవాల్ని కనుక దోచుకొని అక్రమంగా రవాణా చేస్తే ₹1 కోటి ఫైన్ 10 ఏళ్ల పాటు జైలు శిక్ష వేస్తారట. సో అవయవాల మార్పిడికి సంబంధించి గతంలో ఓన్లీ హార్ట్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు చర్మము, అదేవిధంగా ఎముకలు కావచ్చు, నుజ్జు కావచ్చు, అంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తికి నుంచి ఏమైనా తీసుకోవాలనుకుంటే వాటన్నిటి కూడా తీసుకోవచ్చు. వాటిని ఇతరులకు డొనేట్ చేసేందుకు వాటిని చేర్చినట్టు తెలుస్తోంది. ఇక అవ్వలు, తాతలు వీళ్ళు ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు తమ మనవళ్ళకు కావచ్చు, మనవరాళ్ళకు కావచ్చు, వాళ్ళ ఆర్గాన్స్ ఏమైనా పనికొచ్చేటి ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు. దాని మీద ఎటువంటి నిబంధన లేదని చెప్పింది. సో మనవళ్ళు, మనవరాలు కూడా అవ్వలకు, తాతలకు ఏమైనా ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకున్నా, ఏమైనా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు అనేది ఒక నిబంధన కూడా వాళ్ళు దీన్ని సరళిస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపించింది. ఇంకొంతమంది ఏంటంటే బ్రెయిన్ డెడ్కి సంబంధించి గతంలో న్యూరో సర్జరీలో మాత్రమే ఐడెంటిఫై చేసేది. అంటే ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయ్యిండు, సో ఈ పేషెంట్ చనిపోయినట్టు, కాబట్టి ఈ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి బాడీలో నుంచి కొన్ని ఆర్గాన్స్ మనం వాడుకోవచ్చు, పనికొస్తాయని చెప్పేది, ఐడెంటిఫై చేసేది. కానీ ఇప్పుడు ఇంకొక 2-3 కూడా వాళ్ళు వెసులుబాటు కల్పించారు. సో బ్రెయిన్ డెడ్ అయినటువంటి వ్యక్తి నుంచి మీరు హార్ట్ కావచ్చు, ఇతర ఏవైతే అవయవాలు పనికొస్తే వాటిని మీరు వాడుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి స్టోరేజ్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇటు స్టేటు, సెంట్రల్కి సంబంధించి అనుసంధానంగా కొన్ని యాక్టులను సవరణ చేస్తూ అడాప్ట్ చేసుకుంటూ ఎవరైనా రాష్ట్రంలో అవయవాలు కనుక దొరకకపోతే సో కేంద్రం నుంచి కూడా తెప్పించుకునేందుకు ఛాన్స్ ఉంటుందంటూ నిన్న పెట్టినటువంటి బిల్లులో అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ జరిగింది. సో తోవా 1995-2011 చట్టాన్ని నిబంధనలు అడాప్ట్ చేసుకుంటూ ఈ యొక్క అడాప్ట్ చేసుకుంటూ ఈ చట్టాన్ని, ఈ నిబంధనలు అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ దీన్ని ప్రకటించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అవయదానం కొత్త బిల్లును అయితే నిన్న గురువారం అందరూ ఆమోద ముద్ర వేశారు. కాబట్టి సో కార్పొరేట్ హాస్పిటల్కి పోయేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఏ ఆపరేషన్ చేసి ఏ ఫేకు డిసీజ్ అని చెప్పేసి ఏ అవయవాలు దోచుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ పేషెంట్ దొరకగానే ఏదో బంగారు బాతు దొరికినట్టుగా చచ్చిన డెడ్ బాడీకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు దోచినటువంటి ఠాగూర్ సినిమా స్టైల్లో జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కాబట్టి సో చిన్నపాటి దగ్గుకు, తుమ్ముకు కూడా హాస్పిటల్కి పోతా అంటే పెద్ద లీస్ట్ రాసి, ఇక ట్యాబ్లెట్ రాసి ఎక్కడికక్కడ దొరికిన కాడికి దోచుకుంటున్నారు, అందిన కాడికి దాచుకుంటున్నారు ఈ కార్పొరేట్ హాస్పిటల్. కాబట్టి జర జాగ్రత్తగా ఉండాలి. ఈ అవయవ మార్పిడి హ్యూమన్ ఆర్గాన్కి సంబంధించి మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలనేది మనం చెప్తా ఉన్నాం.